దగ్గుబాటి వారసుడు హితేష్ వైసీపీలోకి చేరడానికి రంగం సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పరుచూరు బరిలోకి దిగబోతున్నారు హితేష్. అదే సమయంలో ఆపరేషన్ దగ్గుబాటి మొదలుపెట్టేశారట చంద్రబాబు. తన తోడల్లుడు ఎత్తులను చిత్తు చేయడానికి కొత్త పావు కదుపుతున్నారట. సీన్లోకి కరణం ఫ్యామిలీని తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నారట చంద్రబాబు. దీంతో మరోసారి దగ్గుబాటి వర్సెస్ కరణం ఎపిసోడ్కి తెర లేవనుందని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ సాగుతోందట. అంతా అనుకున్నట్టే జరిగితే బరిలో నువ్వా నేనా అంటూ హితేష్, వెంకటేష్ తలపడతారని, వారి వెనుక వెంకటేశ్వరరావు, బలరాం సమరానికి స్క్రీన్ ప్లే ఇస్తారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఏపీ పాలిటిక్స్ లో ఎన్నికల కేంద్రంగా వారసుల సందడి పెరుగుతోన్న వేళ ఒక్కసారిగా వేడి రాజేసింది దగ్గుబాటి ఎపిసోడ్. కొన్నాళ్లుగా దగ్గుబాటి వారసుడి పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. అటు పురంధేశ్వరి బీజేపీలో యాక్టివ్గా ఉన్నారు. తండ్రితో కలిసి వైఎస్ జగన్ ని హితేష్ కలవడంతో మరోసారి దగ్గుబాటి వర్సెస్ నారా పర్వం తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. హితేష్ చెంచురాం వైసీపీలో చేరడం అన్నది కేవలం లాంఛనప్రాయమే. పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారని పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తారన్న కోణం పొలిటికల్ సర్కిల్స్ లో అందరి అటెన్షన్ గెయిన్ చేస్తూ వచ్చింది. టీడీపీ ఆవిర్భావం నుంచి దశాబ్ద కాలానికి పైగా ఉమ్మడి ఏపీ పాలిటిక్స్ లో కీలకంగా వ్యవహరించారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ ఇలా అనేక పార్టీలు మారిన ఆయన ప్రస్తుతం పాలిటిక్స్ లో యాక్టివ్గా లేరు. ఇప్పుడు టీడీపీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి హితేష్ చేకూడుతున్నారు. దీంతో మరోసారి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయం చేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తూ వస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే దగ్గుబాటి ఎత్తులకు చెక్ పెట్టడానికి చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ల మధ్య గుసగుసలు సాగుతున్నాయట. దగ్గుబాటిని టార్గెట్ చేస్తూ కరణం ఫ్యామిలీని సీన్లోకి తేవడానికి టీడీపీ అధిష్టానం రెడీ అవుతోందని పార్టీ వర్గాల్లోనూ చర్చ నడుస్తోందట. కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ ని పర్చూరు నుంచి హితేష్ మీద పోటీకి పెట్టే అంశాన్ని చంద్రబాబు సీరియస్ గా ఆలోచన చేస్తున్నారట. టీడీపీ స్థాపించిన వేళ 83లో అద్దంకి నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు కరణం బలరాం. ఆ తర్వాత చంద్రబాబుతో పాటు టీడీపీలో చేరి 1985లో మార్టూరు నుంచి విజయం సాధించారు. దశాబ్ద కాలానికి పైగా కరణం బలరాం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీలోనే కలిసి పనిచేశారు. ఇద్దరిది ఒకే జిల్లా. అయితే కరణం బలరాం చంద్రబాబు వర్గంలో కొనసాగుతూ వచ్చారు. ఎన్టీఆర్ హయాంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు జిల్లాలో చక్రం తిప్పుతున్న సమయంలో కూడా కరణం బలరాం దగ్గుబాటి వర్గీయులపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాలు చేశారట. అయితే ఇప్పటిదాకా కరణం బలరాం, దగ్గుబాటి ఒకరిపై ఒకరు పోటీ చేయలేదు. అయితే ఇప్పుడు వారి తనయులు తలపడే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 2004లో అద్దంకి నుంచి విజయం సాధించి జిల్లాలో గెలిచిన ఏకైక టీడీపీ ఎమ్మెల్యేగా నిలిచారు కరణం బలరాం. కానీ ఆ తర్వాత ఆయన రాజకీయంగా తన బలాన్ని చాటుకుంటూ రాలేకపోయారు. 2009లో ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో అద్దంకి నుంచి తన కుమారుడు వెంకటేష్ ని పోటీ చేయించి గెలిపించుకోలేకపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కరణం బలరాంకి మంత్రి పదవి ఇస్తారని ఆయన అనుచరవర్గం భావించినా అది జరగలేదు. మరోవైపు వైసీపీ నుంచి అద్దంకిలో గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీకి జైగొట్టేశారు. కరణం, గొట్టిపాటి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అద్దంకి టికెట్ గొట్టిపాటికే కన్ఫర్మ్ అయిందని పార్టీలో చర్చ సాగుతోంది. కరణం బలరాంకి కానీ ఆయన కుమారుడు కరణం వెంకటేష్ కానీ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం లేని పరిస్థితి ఏర్పడిందన్న చర్చ టీడీపీలో సాగుతోందట. అయితే కరణం బలరాం ఎమ్మెల్సీ పదవీ కాలం 2024 వరకు ఉంది. ఇప్పుడు వెంకటేష్ ని పర్చూరు నుంచి పోటీ చేస్తే కరణం ఫ్యామిలీకి టికెట్ ఇచ్చినట్టు అవుతుంది. దగ్గుబాటి హితేష్ పై గట్టి అభ్యర్థిని బరిలోకి దించినట్టు అవుతుందని టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తోందట. పర్చూరు నుంచి పోటీకి వెంకటేష్ అంగీకరిస్తే తనయుణ్ణి గెలిపించుకోవడానికి కరణం బలరాం సర్వశక్తుల్ని ఒడ్డుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరణం కుటుంబాన్ని తట్టుకోవాలంటే దగ్గుబాటి పురంధేశ్వరి కూడా రంగంలోకి దిగాలని, అక్కడి దాకా పరిస్థితి వస్తే ఆమె బీజేపీని వీడి వైసీపీలో చేరే పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోందట. పర్చూరులో హితేష్, వెంకటేష్ తలపడితే మాత్రం ఇక్కడ జరిగే సమరం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే హైలైట్ గా నిలుస్తుందని పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి. మరి కరణం ఫ్యామిలీ పర్చూరుపై ఫోకస్ పెట్టడానికి సై అంటోందా లేదా అన్నది జిల్లాలో ఇప్పుడు ఆసక్తికరంగా మారిందట.